అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు. ఈ నోము వచ్చేసి కైలాస గౌరీ నోము. మహిళలందరూ కూడా భర్త దీర్ఘాయుష్షు కోసం, ఐదవతనం కోసం చేసుకునే నోములలో ఇది ఒక ముఖ్యమైన నోము. ఈ నోములో ఏమేం పెట్టుకోవాలి, ఎలా నోముకోవాలి అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరించానండి. ముందుగా బ్రాహ్మణుల చేత సంకల్పం చెప్పించుకొని తర్వాత నోముకుంటారు. రథసప్తమి రోజు ఇంట్లో అన్ని నోములు నోముకున్న తర్వాత శ్రవంతి గారు కైలాస గౌరీ నోము నోముకున్నారు. ఈ కైలాస గౌరీ నోము వచ్చేసి బాల్నగర్ రామాలయంలో సామూహికంగా నోముకుంటున్నారండి. అక్కడికి వచ్చారు. ఈ కైలాస గౌరీ నోముకు వచ్చేసి 25 కేజీల పసుపు, 25 కేజీల కుంకుమ, 108 జతల గాజులు, 108 పండ్లు, 108 జతల తమలపాకులు ఇవన్నీ కూడా కావాలంట. ఈ విధంగా పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, తమలపాకులు అన్నీ కూడా అందరూ నోముకునే విధంగా ఈ విధంగా అరేంజ్ చేశారు చూడండి. ఇది సామూహికంగా జరిగిందట. ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా. పునః తవ వృక్షాలయః स्वाहा गोविंद विष्णु मधुसूदन त्रिविक्रमः वामनः त्रिधर ऋषिकेश पद्मनाभः दामोदर सुन्दरकृष्ण वासुदेवः प्रद्युम्न अनिरुद्ध पुरुषोत्तम दोषजः नरसिंहः. అయితే ఇక్కడికి శ్రవంతి గారు నోముకోవడానికి వచ్చారు. తనతో పాటు బుక్క భవాని గారు, మాధవి గారు కూడా వచ్చారు. ఎందుకంటే ఇలాంటి పెద్ద నోములు నోముకోవాలంటే ఒక్కరి నుండి కాదు, ఎవరైనా మనకు తోడుగా ఉండాలి. అందుకని తన తోడుగా బుక్క భవాని గారు, మాధవి గారు వచ్చారు. శ్రవంతి గారు ఇక్కడ కైలాస గౌరీ నోము నోముకున్నారు. ఈ విధంగా కైలాస గౌరీ నోముకు అన్నీ అరేంజ్ చేసిన తర్వాత కొంగుకు బొట్లు పెట్టుకొని గౌరమ్మను పెట్టి కొంగు కప్పారు. ఇలా నోముకోవడం పూర్తి అయిన తర్వాత పసుపు కుంకుమలు వాళ్ళ ఆడపడుచు అయిన బుక్క భవాని గారికి ఇచ్చారు. ఇంకా పసుపు కుంకుమలతో పాటు బట్టలు కూడా పెట్టారు. ఈ విధంగా బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, 2 తమలపాకులు, గాజులు, పండు ఇవన్నీ కూడా వాయనంగా ఇవ్వాలట. ఇలా బాల్నగర్లో సామూహికంగా కైలాస గౌరీ నోము పూర్తి చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.